English channel link is available in the description. Please check it for complete English explanation. సో ప్రెస్ట్ లైబ్రరీ తెలుగు ఛానల్కి మీకు స్వాగతం. ఇవాల్టి ఈ క్లాస్లో మనం ప్లే రైట్ గురించి తెలుసుకోబోతున్నాము. ప్లే రైట్ అనేది ఎలా యూజ్ అవుతుంది ఆటోమేషన్ టెస్టింగ్లో, అసలు ప్లే రైట్ అంటే ఏంటి, ఓకే సో ప్లే రైట్ వల్ల యూజెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ క్లాస్లో తెలుసుకోబోతున్నాము. ఓకే సో మన క్లాస్ టైటిల్ వచ్చేసరికి ప్లే రైట్. వన్ సెకండ్. సో ఈ ప్లే రైట్ లో మనం ఈ కోర్స్ కి ఎవరెవరు ఎలిజిబుల్ కారు, ఓకే సో అదే విధంగా నాన్ నేటివ్స్ అండ్ మిగతా మిగతా బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఉంటారు కదా, వాళ్ళు ఈ కోర్స్కి ఎలిజిబుల్ కాదా అనేది కూడా మనం తెలుసుకుందాం. ఓకే సో ఈ కోర్స్ అనేది మెయిన్గా ఎవరి కోసం డిజైన్ చేయబడింది అంటే ఐటీ స్టూడెంట్స్, ఎంప్లాయీస్, అదేవిధంగా నాన్ ఐటీ స్టూడెంట్స్, నాన్ ఐటీ ఎంప్లాయీస్. ఓకే దిస్ కోర్స్ ఈజ్ designed for IT students, or ఎంప్లాయీస్, అదేవిధంగా నాన్ ఐటీ స్టూడెంట్స్, లేదా సారీ ఎంప్లాయీస్. నాన్ ఐటీ స్టూడెంట్స్ లేదా ఎంప్లాయీస్. ఓకే సో ఇప్పుడు మనం ఈ ప్లే రైట్లో అసలు ప్లే రైట్ అంటే ఏంటి, కంపెనీస్ ప్లే రైట్ని ఎందుకు యూజ్ చేస్తున్నాయి, అదేవిధంగా ఆటోమేషన్ టెస్టింగ్లో ఇది రియల్ టైంలో ఎలా యూజ్ అవుతుంది అనేది కూడా మనం తెలుసుకుందాం. ఓకే సో వాట్ ఎగ్జాక్ట్లీ ప్లేరైట్ ఈజ్ ఫస్ట్ థింగ్. ఆర్ వాట్ ఈస్ ప్లేరైట్? సో ప్లేరైట్ అంటే ఏంటి అంటే, ప్లేరైట్ ఈజ్ ఏ మోడర్న్ ఆటోమేషన్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్. ప్లేరైట్ అనేది ఒక మోడర్న్ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ అన్నమాట. ఓకే ఇంతకు ముందు మనకి సెలీనియం యూజ్ చేసేవాళ్ళం కదా, ఇప్పుడు ఎక్కువ ఫోకస్ అంతా కూడా ప్లేరైట్ మీద ఉందన్నమాట. ఎక్కువ మంది ప్లేరైట్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఓకే సో ప్లేరైట్ ఈజ్ ఏ మోడర్న్ automation testing framework developed by Microsoft.
developed by Microsoft. Playwright is a modern automation testing framework developed by మైక్రోసాఫ్ట్ అనేది డెవలప్ చేసినటువంటి ఫ్రేమ్వర్క్ అన్నమాట ప్లేరైట్ అనేది. ఓకే, సో ఈ ప్లేరైట్ ని యూజ్ చేసి మనం వేటిని ఆటోమేట్ చేయొచ్చు అంటే ఏ బ్రౌజర్స్ మనం ఆటోమేట్ చేయొచ్చు అంటే క్రోమ్, ఎడ్జ్, ఫైర్ ఫాక్స్, అదే విధంగా సఫారీ బ్రౌజర్స్. సో సెకండ్ పాయింట్ వచ్చేసరికి యూజింగ్ ప్లేరైట్ we can automate Chrome, next Edge, Chrome, Edge, Firefox and Safari. Safari. ఓకే, క్రోమ్, ఎడ్జ్, ఫైర్ ఫాక్స్, సఫారీ, ఈ 4 బ్రౌజర్స్, ఈ 4 రకాలటువంటి బ్రౌజర్స్ ని మనం ఆటోమేట్ చేయవచ్చు. సో ఈ ప్లేరైట్ అనేది ఏ డొమైన్స్ కి ఎక్కువ యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుందంటే ఫర్ సపోజ్ ఈ ప్లేరైట్ అనేది యూఐ ఆటోమేషన్ టెస్టింగ్ కి, అదేవిధంగా వెబ్ అప్లికేషన్ టెస్టింగ్ కి, ఏపీఐ టెస్టింగ్, ఎండ్ టు ఎండ్ ఆటోమేషన్ కి, వీటన్నిటికి కూడా యూజ్ అవుతుంది ప్లేరైట్ అనేది. ఓకే, సో హియర్ Playwright is mainly used for UI automation testing, next UI automation testing, అదేవిధంగా వెబ్ అప్లికేషన్ టెస్టింగ్, వెబ్ అప్లికేషన్ టెస్టింగ్, నెక్స్ట్ ఏపీఐ టెస్టింగ్, ఓకే, ఏపీఐ టెస్టింగ్, అదేవిధంగా ఎండ్ టు ఎండ్ ఆటోమేషన్ కూడా యూజ్ చేస్తారు. ఎండ్ టు ఎండ్ ఆటోమేషన్. ఓకే, సో దీనిలో మనకి ఫస్ట్ యూఐ ఆటోమేషన్ టెస్టింగ్ ఉంది కదా. యూఐ అంటే ఏంటి? యూజర్ ఇంటర్ఫేస్. ఫర్ సపోజ్ ఇక్కడ ఇది ఉంది కదా, ఇది ఒక వెబ్ పేజ్. ఈ వెబ్ పేజ్లో మనం ఈచ్ మీన్ యా ప్రతి ఒక్కటి మనం ఇప్పుడు ఫర్ సపోజ్ స్కాన్ అండ్ పే ఉంది. ఈ లింక్ అనేది మనకి వర్కౌట్ అవుతుందా లేదా, అంటే యూజ్ అవుతుందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుందంటే మనం దాన్ని క్లిక్ చేసి చూస్తాం. ఓకే, క్లిక్ చేసి చూస్తాం. అదేవిధంగా ఫర్ సపోజ్ ఇంటర్నేషనల్ సపోర్ట్ ఉంది. ఇంటర్నేషనల్కి మనం సపోర్ట్ చేయాలంటే ఈ బటన్ ఉంది. సో ఈ బటన్ అనేది మనకి వర్కౌట్ అవుతుందా లేదా, సింపుల్గా ఇవన్నీ కాకుండా ఫర్ సపోజ్ అమెజాన్ ఉంది కదా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ కదా. ఫర్ సపోజ్ మీషో ఉంది. ఓకే, సో ఈ మీషోలో యుఐ ఉంటుంది కదా. ఈ యుఐ అనేది యూజ్ అవుతుందా లేదా, ఐ మీన్ అప్లికేషన్స్ బటన్స్ ఇవన్నీ కూడా
మనం టెస్ట్ చేయగలుగుతున్నాం, ఐ మీన్ ఓపెన్ అవుతున్నాయా లేదా మనం క్లిక్ చేసినప్పుడు, ఇవన్నీ కూడా మనం చూస్తాం. దాన్ని యూఐ ఆటోమేషన్ అంటాము. ఓకే. వెబ్ అప్లికేషన్ కూడా అదే ఏపీఐ టెస్టింగ్ వచ్చేసరికి మనం ఇట్లా ఫోన్ పే చేయాలని కొడతాం కదా, మీన్ ఫోన్ పే ఆర్ గూగుల్ పే ఏదైనా కానీ. సో మనం పేమెంట్కి వెళ్ళినప్పుడు అది ఆటోమేటిక్గా గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ వెళ్ళిపోతుందా లేదా అనేది తెలుసుకోవాలి కదా. సో దానికి వచ్చేసరికి ఏపీఐ టెస్టింగ్ యూజ్ యూజ్ వస్తుంది. ఓకేనా. సో ఫర్ సపోజ్ ఇక్కడ మనం స్కాన్ అండ్ పే ఉంది కదా, దీనికి పే చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా గూగుల్ పేకో లేదంటే ఫోన్ పేకో రీడైరెక్ట్ అవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ ఎండ్ టు ఎండ్ ఆటోమేషన్ కూడా ఇది యూజ్ అవుతుంది. ఎండ్ టు ఎండ్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఓకే. నెక్స్ట్ ఈ కోర్స్కి ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరు నేర్చుకోవచ్చు ఈ కోర్స్ అంటే, హూ కెన్ లెర్న్ దిస్ కోర్స్. హూ కెన్ లెర్న్ దిస్ కోర్స్. సో దీనికి హూ డోంట్ నో కోడింగ్ ఆల్సో కెన్ జాయిన్. ఓకే. కోడింగ్ అనేది తెలియని వాళ్ళు కూడా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా హూ డోంట్ నో అబౌట్ ఐటీ, ఐటీ గురించి తెలియని వాళ్ళు కూడా, ఎలాంటి అవగాహన లేని వాళ్ళు కూడా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ కోర్సులో మనం ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, పైథాన్, ఆటోమేషన్ టెస్టింగ్, ఫ్రేమ్వర్క్ కాన్సెప్ట్స్, అదేవిధంగా రియల్ టైమ్ ఆటోమేషన్ టెస్టింగ్ మైండ్ సెట్లో, మీన్ రియల్ టైమ్ ఆటోమేషన్ టెస్టింగ్ ఎలా యూజ్ చేస్తాం, ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ చూడబోతున్నాం. ఓకేనా. రియల్ టైంలో ఈ ఆటోమేషన్ టెస్టింగ్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది కూడా మనం చూడబోతున్నాం. సో we will learn in this course we will learn in this course step by step. We will learn in this course step by step. ఏమేమి నేర్చుకోబోతున్నాం ఇక్కడ అంటే, ఫస్ట్ మనం పైథాన్, నెక్స్ట్ ఆటోమేషన్ టెస్టింగ్, ఓకే. నెక్స్ట్ ఫ్రేమ్వర్క్ కాన్సెప్ట్స్, ఫ్రేమ్వర్క్ కాన్సెప్ట్స్, అదేవిధంగా రియల్ టైమ్ టెస్టింగ్ మైండ్ సెట్. ఓకే. ఇవన్నీ కూడా మనం నేర్చుకోబోతున్నాం. పైథాన్ అనేది బేసిక్ కాబట్టి పైథాన్ నేర్చుకుంటాం. నెక్స్ట్ ఆటోమేషన్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్, ఇవన్నీ కూడా ఈ కోర్సులో పార్ట్స్ అన్నమాట. నెక్స్ట్ సో ఇక్కడ మనం ఎగ్జాక్ట్‌గా మనం ఏం మీన్ జాబ్ కొట్టాలంటే, జాబ్‌ని గ్రాబ్ చేయాలంటే మనకి ఏమి ఫాలో అవ్వాలి, ఏం చేయాలి అంటే ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను. సో వాట్ వాట్ ఎగ్జాక్ట్‌లీ ఈజ్ నీడెడ్ టు గెట్ జాబ్. సో జాబ్ గ్రాబ్ చేయాలంటే ఏం చేయాలి అనేది. ఓకేనా.
సో దీంట్లో మనకి ఫస్ట్ వచ్చేసరికి మన క్లాస్లో ఏదైతే నేను చెప్తున్నానో అది వినాలి మెయిన్. ఓకే. సో సబ్జెక్ట్ని తెలుసుకోవాలి. సబ్జెక్ట్ నాలెడ్జ్. 1 సెకండ్. సో సబ్జెక్ట్ నాలెడ్జ్, అదేవిధంగా ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏ విధంగా వస్తుందంటే టీచింగ్ ఇన్ క్లాస్. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓకేనా? ఏది చెప్పినా మీరు కాన్ఫిడెంట్గా అవతల చెప్తే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, అతను చెప్పేది కరెక్ట్ అన్నట్టుగా వాళ్ళకి కాన్ఫిడెన్స్గా ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కువ హైర్ చేసుకుంటారు. ఓకేనా? ఒకవేళ కాన్ఫిడెన్స్ లేకపోతే తనకి మీద తనకే నమ్మకం లేనప్పుడు మేము ఎలా నమ్మగలం తనని అన్నట్లుగా, సో అప్పుడు హైర్ చేసుకోరనమాట. ఓకే. కాన్ఫిడెన్స్. నెక్స్ట్ ఓకే, ఇంకేం కావాలి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్. మనకు తెలిసిన దాన్ని అవతల వాళ్ళకి ప్రాపర్గా కన్వే చేయగలగాలి. సబ్జెక్ట్ అనేదేనా. కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే. సో ఓన్లీ సింటాక్స్ నేర్చుకుంటే మాత్రం సరిపోదు. ఓకేనా? మనకి ఇవన్నీ కూడా తెలుసుంటేనే మనం సాఫ్ట్వేర్ గెట్ అవ్వగలుగుతాం. నెక్స్ట్ అండర్స్టాండింగ్ కాన్సెప్ట్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ కాన్ఫిడెంట్లీ. కాన్సెప్ట్స్ అర్థం చేసుకొని కాన్ఫిడెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అదే ఇంపార్టెంట్ అనమాట. అది చాలన్నమాట. నెక్స్ట్ ఈ ఇప్పుడు హైర్ చేసుకునే కంపెనీస్లో 2 రకాలు ఉంటాయి. సో ఓకేనా? 2 టైప్స్. అవేంటో కూడా చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రాజెక్ట్ బేస్డ్. ప్రాజెక్ట్ బేస్డ్. సెకండ్ విన్ వచ్చేసరికి ప్రొడక్ట్ బేస్డ్. ఒకటి ప్రాజెక్ట్, ఇంకొకటి ప్రొడక్ట్ బేస్డ్ అనమాట. సో ప్రోడక్ట్ ఫస్ట్ మనం ప్రాజెక్ట్ గురించి చూసి తర్వాత ప్రొడక్ట్ గురించి చూద్దాము. సో ఫస్ట్ ఓకే, ప్రాజెక్ట్ బేస్డ్ లేదా సర్వీస్ బేస్డ్ అని కూడా అంటాం. ఓకేనా? సో ప్రాజెక్ట్ బేస్డ్ వచ్చేసరికి ఫర్ సపోజ్ మనం ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ని తీసుకున్నాం అనుకోండి. బ్యాంకింగ్ అప్లికేషన్ని. సో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు బ్యాంకింగ్ అప్లికేషన్ని ఎవరు డెవలప్ చేస్తారు? బ్యాంక్ ఎంప్లాయీస్ అయితే డెవలప్ చేయరు కదా. ఓకేనా? బ్యాంకింగ్ అప్లికేషన్ని బ్యాంక్ ఎంప్లాయీస్ డెవలప్ చేయరు. అది ఏంటంటే వాళ్ళు మాకు ఈ రిక్వైర్మెంట్ ఉందని చెప్పేసి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్కి ఇస్తారు, సాఫ్ట్వేర్ కంపెనీస్కి. ఫర్ సపోజ్ ఇక్కడ ఫెడరల్ బ్యాంక్ ఉంది కదా. సో చూడండి, ఈ ఫెడరల్ బ్యాంకులో వాళ్ళు ఏం చేస్తారంటే మాకు ఇక్కడ లోగో అనేది లెఫ్ట్ సైడ్ రావాలి, రైట్ సైడ్ లాగిన్ రావాలి, మధ్యలో పర్సనల్ ఎన్ఆర్ఐ బిజినెస్ బటన్స్ ఇవన్నీ కూడా ఉండాలి. సో ఇది వాళ్ళ రిక్వైర్మెంట్ ఇలా ఉంటాయి కాబట్టి ఇలా ఉంటుంది. ఈ రిక్వైర్మెంట్ని వాళ్ళు ఐటీ కంపెనీస్ షేర్ చేసుకుంటారు. ఎవరైతే ఇవన్నీ చేయగలగరో వాళ్ళతో చెప్తారు. సో వాళ్ళు అప్పుడు వీళ్ళకి తగ్గట్టుగా సర్వీస్ని ప్రొవైడ్ చేయగలుగుతారు, యాప్ని డిజైన్ చేయగలుగుతారు. సో ఈ ప్రాసెస్ ఉంది కదా, ఈ ప్రాసెస్ని ప్రాజెక్ట్ బేస్డ్ అంటాం. ఓకేనా? సపోజ్
one company suppose one company gives requirement to another. Okay, suppose one company gives requirement to another IT company. ఓకే, బ్యాంక్ వాళ్ళు ఐటీ కంపెనీస్కి ఏవైతే ఉంటాయి ఇన్ఫోసిస్, క్యాప్జెమిని, టీసీఎస్ ఇవన్నిటి కూడా రిక్వైర్మెంట్ చేస్తే వాళ్ళు వీళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేసి పంపిస్తారు. దాన్ని ప్రాజెక్ట్ బేస్డ్ అంటాము. ఓకే, నెక్స్ట్ అండ్ ఈ సాఫ్ట్వేర్ అనేది ఓన్లీ ఒక కస్టమర్కి మాత్రమే యూజ్ అవుతుంది. ఓన్లీ ఫర్ దట్ కస్టమర్ యూసేజ్. దట్ సాఫ్ట్వేర్ ఈజ్ డెవలప్డ్ ఓన్లీ ఫర్ ద కస్టమర్ యూసేజ్. అంటే ఫెడరల్ బ్యాంక్ వాళ్ళ కోసం యూజ్ చేస్తే ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు మాత్రమే యూజ్ చేయగలరు. ఆంధ్ర బ్యాంక్ కోసం యూజ్ చేస్తే ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు మాత్రమే యూజ్ చేయగలరు. ఓకేనా? సో ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు ఆంధ్ర బ్యాంక్ని ఫెడరల్ బ్యాంక్ ఇట్లా యూజ్ చేసుకోలేరు అనమాట. ద సాఫ్ట్వేర్ ఈజ్ డెవలప్డ్ ఓన్లీ ఫర్ దట్ కస్టమర్ యూసేజ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సో ఇట్లా కస్టమర్ యూసేజ్కి ఉంది కదా, ఈ కస్టమర్ యూసేజ్కి మాత్రమే యూజ్ చేసేదాన్ని, ఒక్క కస్టమర్కి మాత్రమే యూజ్ చేసేదాన్ని ప్రాజెక్ట్ బేస్డ్ అంటాం. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ as ప్రాజెక్ట్ బేస్డ్. దట్ ఈస్ కాల్డ్ ప్రాజెక్ట్ బేస్డ్. ఓకే, నెక్స్ట్ ప్రొడక్ట్ బేస్డ్ చూద్దాము. సారీ, ఓకే. సో హియర్ ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ ఆఫీసు ఎగ్జాంపుల్. ఆఫీస్. ఓకే, మైక్రోసాఫ్ట్ ఆఫీస్. నెక్స్ట్, సో ఎంఎస్ ఆఫీస్ ఈజ్ నాట్ డెవలప్డ్ ఫర్ 1 పర్సన్. ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ ఉంది కదా, అది కేవలం మీకోసము, నా కోసం, మన ఒక్కళ్ళ కోసం, ఒక ఇద్దరి కోసము డిజైన్ చేసినటువంటి సాఫ్ట్వేర్ కాదు. ఆ ఎంఎస్ ఆఫీస్ని ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఎంఎస్ ఆఫీస్ని ఎవరైనా యూజ్ చేయొచ్చు. అంటే ఇక్కడ ప్రొడక్ట్ బేస్డ్ అంటే సాఫ్ట్వేర్ అనేది సాఫ్ట్వేర్ డెవలప్డ్ బేస్డ్ ఆన్ కంపెనీ స్పెసిఫికేషన్స్ అండ్ యూజ్డ్ బై మల్టిపుల్ కస్టమర్స్. సో దానికి ఎంఎస్ ఆఫీస్ ఎగ్జాంపుల్ అనమాట. ఎంఎస్ ఆఫీస్ ఒకరి కోసం డిజైన్ చేస్తున్నటువంటిది కాదు, కానీ అది
ఆ, అందరూ ఎవరైనా సరే యూస్ చేయొచ్చు. దాన్నే ప్రోడక్ట్ బేస్డ్ అంటాము. ఓకేనా? సో సాఫ్ట్వేర్ డెవలప్డ్ బేస్డ్ ఆన్ స్పెసిఫికేషన్స్, కంపెనీ స్పెసిఫికేషన్స్, కంపెనీ స్పెసిఫికేషన్స్ అండ్ యూజ్డ్ బై మల్టిపుల్ కస్టమర్స్. మల్టిపుల్ కస్టమర్స్ అండ్ యూజ్డ్ బై మల్టిపుల్ కస్టమర్స్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ క్లాస్లో వచ్చేసరికి ప్లే రేట్ యొక్క హిస్టరీ, ప్లే రేట్ ఎందుకు యూజ్ చేయాలి, అప్లికేషన్స్ ఏంటి, ప్లే రేట్ యొక్క అప్లికేషన్స్ ఏంటి, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ సెషన్స్లో చూద్దాం. మీకు కనుక క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఆ, ఎవరికైతే ప్లే రేట్ నేర్చుకోవాలనుకుంటారో మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఈ లింక్ని షేర్ చేసుకోండి. ఓకేనా? అప్కమింగ్ సెషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ క్లాస్.